మాయాచక్రం. పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్యని గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతూ ఉన్న సమయాన ఆకస్మికంగా ఒక చిత్రమైన చక్రం ఆకాశంలో నుంచి వచ్చి భూమి మీద పడింది. ఆ వెంటనే ఒక దేవత, ఒక రాక్షసి కూడా చక్రంతో పాటు భూలోకంలో పడ్డారు. వాళ్ళిద్దరూ ఆ చక్రం నాదంటే నాది అని పోరాడుకుంటూ ఆ దేశపు రాజు వద్దకు పోయి విన్నవించారు. రాజా, ఇది నా వద్ద నుంచి దొంగిలించుకుపోబోతున్నది రాక్షసి అని దేవత చెప్పింది. కాదు కాదు, ఇది నాదే, నా వద్ద నుంచే ఈమె దొంగిలించబోతున్నది అని రాక్షసి చెప్పింది. రాజు ఆ చక్రాన్ని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ పరిశీలించి చూశాడు. పేరు కానీ ఆనవాలు కానీ కనిపించలేదు. అందుచేత అది ఎవరిదైనది నిర్ధారణ చేయటానికి వీలు లేకపోయింది. అప్పుడు రాజు, ఈ చక్రంలో మహిమ ఏమైనా ఉన్నదా అని వాళ్లను అడిగాడు. అందుకు ఇద్దరూ ఉంది ఉంది అని జవాబు చెప్పారు. అప్పుడు రాజు ముందుగా ఆ చక్రాన్ని రాక్షసి చేతికి ఇచ్చాడు. రాక్షసి ఆ చక్రాన్ని చేతబట్టి అనేక విధాల అటూ ఇటూ తిప్పి చూసింది. ఏమి చేసినా, ఎంతసేపు తాపత్రయపడినా ఏ మార్పు లేదు, ఏ మహిమ కనపడలేదు. అప్పుడు రాజు చక్రం తీసుకుని ఈసారి దేవతకు ఇచ్చాడు. దేవత దానిని భక్తితో కళ్లకు అద్దుకుని రాజు అధిష్ఠించిన వెండి సింహాసనానికి తాకించేసరికల్లా అందరికీ ఆశ్చర్యం కొలిపేటట్టు అది బంగారు సింహాసనంగా మారిపోయింది. రాజు సంతోషించి మాట ప్రకారం ఆ మాయా చక్రాన్ని దేవతకే బహూకరించాడు. ఇందుకు రాక్షసి మండిపోయింది. నా మాటకు ఎవరు ఎదురు చెబుతారో వాని తల గాడిద తలాగుగాక, వాడు నా తంగేడు వనంలో ఎర్రటి కోటలో బానిసగా ఉండిపోవుకాక అని ఘోరంగా శపిస్తూ తన మంత్రదండంతో రాజును తాకి మాయమైంది. వెంటనే రాజు తల గాడిద తలగా మారిపోయింది. ఇది చూసి దర్బారంతా గగ్గోలు బయలుదేరింది. అప్పుడు రాక్షసి శాపం వల్ల రాజు తల గాడిద తలగా మారిపోగానే దర్బారులో పెద్ద గగ్గోలు బయలుదేరింది కదా. అటువంటి సమయంలో దేవత ముందుకు వచ్చి, రాజా, నీవేమీ భయపడకు. అసూయ వల్ల రాక్షసి ఈ పని చేసింది. అసూయకు విరుగుడు అనురాగమే. కనుక నీ యందు అనురాగం చూపే చిన్నదానిని ఎప్పుడు పెళ్లాడతావో ఆ క్షణమందే ఈ శాపం నుంచి విముక్తుడమవుతావు అని చెప్పి అంతర్ధానమైంది. వెంటనే రాజాజ్ఞ ప్రకారం చాటింపు జరిగింది. ఆ చాటింపు విని దేశదేశాల నుండి అందకత్తెలైనటువంటి కన్యలు చాలామంది వచ్చారు. వారందరికీ రాజును వివాహం ఆడాలనే ఉంది. కానీ రాజుకు రాక్షసి వల్ల జరిగిన అపకారం వారికి తెలియదు. రాజు ఆ వచ్చిన అందకత్తెలందరినీ చూశాడు. వారి అందచందాలను మెచ్చుకున్నాడు కూడా. అయితే ఏం లాభం? ఎంతో ఆప్యాయంగా రాజును చూడవచ్చిన కన్యలందరూ రాజు తల చూసి అసహ్యించుకుని వచ్చిన దారినే తిరిగిపోసాగారు. ఇక ఈ జన్మకింతే కాబోలు అనుకుని రాజు నిస్పృహతో కోటలోకి పోబోతూ ఉండగా ఒక పొన్న చెట్టు కింద అపురూప సౌందర్యవతి అయిన చిన్నది కంటపడింది. అయితే పేదరాలు కావడం చేత నలుగురిలోకి వచ్చి రాజును చూడటానికి బిడియపడింది. ఆ చెట్టు కిందనే నించుని ఆసక్తితో రాజును పరికిస్తున్నది. ఈ సందర్భమంతా గ్రహించిన రాజు మారు యోచన లేకుండా, నీవే నా రాణివి అన్నాడు ఆమెతో. ఆ చిన్నది చిరునవ్వు నవ్వి సిగ్గుతో తలవంచుకున్నది. అప్పటికప్పుడే పరిచారకులు వచ్చి ఆమెను అమూల్యమైన దుస్తులతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. నగరం మధ్యన ఉన్న ఆలయంలో అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. పెళ్లి కాగానే తనను ఏదో అడగడానికి రాణి ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపెట్టాడు రాజు. రేపు ఉదయం వరకు నన్నే విషయంలోనూ ప్రశ్నించవద్దు. అటుపైన సంగతి సందర్భాలన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు. అన్నాడే కాని అయితే ఆనాటి రాత్రి శయ్యామందిరంలో రాణి చెయ్యి నిద్రిస్తున్న రాజు తలకు తగిలింది.
ఆమె లేచి చూడగా అది తనింతకు ముందు చూసిన గాడిద తలలాగా కనిపించలేదు. ఈ చిత్రం ఏమిటా అని దీపం వెలుగున పరీక్షగా చూసేసరికి గాడిద తల లేదు, ఏమీ లేదు. తన భర్త అతిరూప సుందరుడైన రాజకుమారుడు. ఇది చూసి రాణి సంతోషానికి అంతులేకపోయింది. రాణి ఈ సంగతి కనిపెట్టిందే కాని తన తల ఈ విధంగా మారిపోయినట్టు రాజుకు తెలియనే తెలియదు. రాణి దీపం పట్టుకు చూడటంలో రాజుకు మెలకువ వచ్చింది. ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అప్పుడు తీరని విచారంతో రాజు ఇలా అన్నాడు. అయ్యో, దురదృష్టవంతురాలవు. రేపు ఉదయం వరకు ఉండమంటే ఉండలేకపోయావు. అప్పటికి గాని నాకు పూర్తిగా శాప విముక్తి కాదు. నీవిలా ప్రశ్నించడం వల్ల శాపమిచ్చిన ఆ రాక్షసికి మళ్ళీ ఎప్పటి శక్తి వచ్చేసింది. నేనామెకు బానిసనై ఆమె నివసించే తంగేడు వనంలో ఎర్రకోటకు పోవలసిందే అని అంటూనే రాజు మాయమైపోయాడు. రాణి తన తప్పిదానికి చాలా దుఃఖించింది. భర్త ఎడబాటును భరించలేకపోయింది. రాజును వెతుక్కురావటానికని బయలుదేరింది. ఆమె బయలుదేరి వెళ్ళగా వెళ్ళగా దారిలో మునపటి దేవత ఎదురైంది. అమ్మా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట. అక్కడికి దారి చెప్పగలవా అని ఆమెనడిగింది రాణి. అందుకు దేవత, తల్లీ, నేను ఎర్రకోటను గురించి విన్నానే గాని అక్కడికి ఎన్నడూ పోలేదు. ఆ కోటలో ఒక రాక్షసి నివసిస్తూ ఉంది. అది మహాక్రూరమైంది. అయినా భయం లేదు. ఇదిగో నా మాంత్రిక ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ధరించి వెళితే నీవు తలచిన పని జయమవుతుంది అని చెప్పి తన వేలి ఉంగరం రాణికిచ్చి అది ఉపయోగించవలసిన పద్ధతి చెప్పింది. దేవత తన వేలి ఉంగరం రాణికి రక్షణగా ఇచ్చి దానిని ఉపయోగించే విధం చెప్పింది కదా. అవసరమైనప్పుడల్లా రాణి ఆ ఉంగరం కళ్లకు అద్దుకుని మంత్రం పఠించి ఏ చిన్న రాయికి తాకించినా అది బంగారు మొహరుగా మారేది. దానితో రాణి బస, భోజనం అమర్చుకుని కాలక్షేపం చేస్తూ దేశం తిరుగుతూ ఉండేది. ఆమె పోయిపోయి ఒక ఊరు చేరుకున్నది. ఆ ఊరిలోని ఒక గుడిసెలో ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. రాణి ఆమె వద్దకు వెళ్ళి, అవ్వా అవ్వా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట. అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది. అందుకా ముసలిది, అమ్మాయి, నేను ఎర్రకోటను గురించి విన్నానే కాని అక్కడికి ఎప్పుడూ పోలేదు. అయినా రెక్కల గుర్రం ఒకటి అప్పుడప్పుడు ఆకాశం నుంచి దిగివచ్చి ఎర్రకోటకు పోతూ ఉంటుంది. పోయి అక్కడి నుంచి రత్నాలు, మెహరీలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ గుర్రం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదుగో ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే ఆగుతుంది. అది వచ్చే వరకు ఉండగలిగితివంటే దాని వెంబడే నీవు ఎర్రకోటకు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయ్యో అవ్వా, అదేం మాట? నేను వచ్చిందే ఈ పని మీదనాయే, కనుక తప్పకుండా ఉంటాను అని చెప్పి రాణి ఆత్రంతో రోజులు లెక్కిస్తూ రాత్రిళ్ళు ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే పడుకుంటూ రెక్కల గుర్రం కోసం కనిపెట్టుకుని ఉండేది. కొన్ని రోజుల తరువాత ఒకనాడు అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టయింది. ఆ వెంటనే ఒక అందాల రెక్కల గుర్రం ఆకాశం నుంచి కిందికి దిగివచ్చే జాడ కనిపించింది. అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం సరిగా ముసలిది చెప్పినట్టుగా ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే వచ్చి ఆగింది. రాణి ఆ గుర్రం దగ్గరకు వెళ్ళి తన చరిత్ర అంతా వలపోసుకున్నది. చివరకు, ఓ అశ్వరాజా, నీ మహిమను గురించి, నీ ఉపకార బుద్ధిని గురించి చాలా విన్నాను. ఎలా అయినా నన్ను ఆ ఎర్రకోటకు చేర్చి పుణ్యం కట్టుకోవలసింది అంటూ దీనంగా వేడుకున్నది. అప్పుడు ఆ రెక్కల గుర్రం రాణిపైన జాలిపడి మానవ భాషలో, రాణీ, ఈపాటిదానికే అంత ప్రాధేయమెందుకు? ఎర్రకోటకు తీసుకువెళతాలే, దిగులు పడకు అంటూ ధైర్యం చెప్పింది.
మరునాటి ఉదయం వరకు అది విశ్రాంతి తీసుకున్న తరువాత రాణిని తన వీపు మీద ఎక్కించుకుని ఆకాశ మార్గాన దౌడు తీయనారంభించింది. అంత ఎత్తున అతివేగంగా పోతూ ఉంటే రాణికి అనేకమైన ప్రపంచపు వింతలు కంటబడసాగినాయి. అయితే ఆ చిత్రాలను చూసి మనసులో ఆనందించగల స్థితిలో లేదు. ఇప్పుడెంతసేపు ఆమె దృష్టి ఎలా ఎర్రకోట చేరుకోవడం, ఎంతటా చేరుకోవడం, చేరుకొని తన భర్తను ఎలా దర్శించటం అనే విషయాలపైనే ఉంది గాని మరే విషయానికి చోటులేదు. ఇటువంటి ఆత్రంతో పోతున్న రాణి ఒక్కసారిగా కిందికి చూడగానే మాసిన గుడ్డలు కట్టుకొని ఉన్న ఒక పేదరాలు కనిపించింది. వెంటనే రాణికి మెరుపు వంటి ఒక ఆలోచన స్ఫురించి గుర్రంతో ఇలా అన్నది: ఓ అశ్వరాజా, నా భర్త ఇచ్చిన విలువైన దుస్తులతోనే నేనిప్పుడు ముస్తాబై ఉన్నాను. నేను ఫలానా అని ఎవరైనా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే ఈ స్థితిలో నన్ను ఎవరూ తెలుసుకోకుండా ఉండటమే అన్ని విధాలా నాకు మేలు. కనుక నా వస్త్రాలు అదిగో ఆ పేదరాలికిచ్చి ఆమె గుడ్డలను నేను ధరిస్తాను అని చెప్పింది. రెక్కల గుర్రం రాణి ఉద్దేశాన్ని ఆమోదించి వెంటనే భూలోకానికి దిగింది. అప్పుడు రాణి తన అమూల్య వస్త్రాభరణాలన్నీ ఆ పేదరాలికిచ్చి ఆమె కట్టిన బట్టలను, నల్లపూసలు మొదలైన పేదవాళ్ల ఆభరణాలను తను పుచ్చుకుని ధరించింది. ఈ మారువేషంతో రాణి మళ్లీ గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేయగా అల్లంతలో ఎర్రటి తంగేడు వనం, ఆ వనంలో ఆకర్షణీయమైన ఎర్రకోట స్పష్టంగా కనిపించినాయి. అప్పుడు గుర్రం, మనం రావలసిన చోటకి వచ్చేశాం అని రాణికి చెప్పింది. రాణి చాలా సంతోషించింది. తర్వాత, అశ్వరాజమా, నీ పని ఇంతటితో అయిపోలేదు. నేను మళ్ళీ వచ్చే వరకు నీవు ఇక్కడనే ఉండాలి. ఈ ఉపకారం చేయక తప్పదు అన్నది. అందుకు రెక్కల గుర్రం, రాణీ, ఈ ఎర్రకోట దేవలోకానికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే రత్నాలు, మెహరీలు దేవతలకు ఎంతో ఇష్టం. అందుచేత వారి ప్రభావం వల్ల నేనీ లోకానికి వచ్చి రాక్షసికి తెలియకుండా కానుకలు పట్టుకుపోతూ ఉంటాను అని చెప్పింది. ఈ మాటకు రాణి, నా కోసమని నీవు రేపటి వరకు ఉండు. ఆ విధంగా ఇద్దరము వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవచ్చు అన్నది. రాణి ఇలా అంటూ ఉండగానే కోటలోపలి నుంచి రాక్షసి వచ్చి వింత గుర్రాన్ని చూసి ఆశ్చర్యపడింది. అమ్మాయి, ఎవరు నీవు? ఇక్కడికెలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఈ గుర్రం ఎవరిది? అంటూ ఆత్రంతో ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు రాణి ధైర్యం వహించి, నేను మంత్రమహిమలు తెలిసిన ఒక స్త్రీని. ఇది దేవతా అశ్వం. నేనీ గుర్రం మీద ఎక్కి లోకాలు చూసుకుంటూ వస్తున్నా. దారిలో ఈ ఎర్రకోట ముచ్చటగా కనిపిస్తే ఏమిటో చూద్దామని ఇక్కడ దిగాను అని బదులు చెప్పింది. రాక్షసి ఆమెను ఆదరించి లోపలికి తీసుకుని పోయింది. సమస్త మర్యాదలు చేసింది. చివరకు తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళి కురూపి అయిన తన కూతురిని చూపించి, అమ్మా, ఇది నా బిడ్డ. దీనికి పెళ్లి చేద్దామని ఒక చక్కటి రాజకుమారుణ్ణి పట్టుకవచ్చాను. ఇతర స్త్రీలను వరించకుండా అతని తలను గాడిద తలగా మార్చివేశాను. అయితే నాకు శత్రువైన ఒక దేవత అనురాగవతి అయిన భార్య దొరికితే రాజుకు మామూలు స్వరూపం వచ్చేటట్టుగా విమోచన మార్గం చెప్పింది. నా కూతురికి అతనిపైన అనురాగమున్నది గాని అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నీ మహిమ చేత ఈ పని అనుకూలం చేసి పెట్టగలవా అని అడిగింది. ఓహ్, ఇదెంత పని? ఇదిగో చూడు అన్నది రాణి. ఇలా అంటూ, రాక్షసి కోరికను రాణి తీరుస్తానన్నది కదా. ఆమె ఎవ్వరికీ కనపడకుండా తన వేలి ఉంగరాన్ని కళ్లకు అద్దుకొని రాక్షసి కూతురికి తాకించింది. అందరికీ ఆశ్చర్యమయ్యేటట్టు మరుక్షణంలో ఆ పిల్ల ఒక చక్కని మానవ కన్యగా మారిపోయింది. రాక్షసి ఆనందానికి అంతులేదు. ఇప్పుడు రాక్షసి రాణిని ఒక మహాత్మురాలుగా ఎంచి
తనకు తానే ఆమెకు లొంగిపోయింది. లొంగిపోగానే వివేకవతి అయిన రాణి తనకు మంత్రదండం కావాలన్నది. మారు మాటాడకుండా సంతోషపూర్వకంగా రాక్షసి తన మంత్రదండం ఇచ్చివేసింది. అప్పుడు రాణి ఆమెతో, దీనిని నేను లోకోపకారార్థం ఉపయోగిస్తాను అని చెప్పింది. అటు తర్వాత రాణి కోటలోపలకు పోయి బంధింపబడి ఉన్న తన భర్తను చూసింది. ఎప్పుడైతే అనురాగవతి అయిన రాణి కంటపడిందో ఆ క్షణమందే రాజుకు శాపం తొలగింది. గాడిద తల మాయమై మామూలు రూపం వచ్చేసింది. రాజు విస్మితుడైనాడు. నా తొందరపాటును దిద్దుకోవడానికి ఇంత పని చేయవలసి వచ్చింది అంటూ రాణి తన కథనంతటినీ చెప్పసాగింది. అంతలోనే ఆనాటి దేవత ప్రత్యక్షమై, రాణి, నా ఉంగరం నాకివ్వు అని అడిగింది. రాణి ఇచ్చింది. ఉంగరం దేవత చేతికి తాకగానే మళ్ళీ అది మాయాచక్రంగా మారిపోయింది. అప్పుడు దేవత, రాణి, ఈ చక్రం కోసమే నాకు రాక్షసికి మధ్యని వైరం. దీనిని గురించే నీ భర్త తీర్పు చెప్పి నాకిప్పించాడు. అయితే ఈ చక్రం వల్లనే నీ భర్తకు శాపం తగిలింది. దాని ఫలితంగా నీవు కూడా కష్టాల పాలైనావు. ఏమైతేనేం, చివరకు ఉంగరం రూపంలో నీకు అంగరక్షకగా నేనిచ్చిన ఈ చక్రమే మీ కష్టాలు గట్టెక్కించింది. వృద్ధురాలు, మామిడి చెట్టు, రెక్కల గుర్రం అన్నీ నా కల్పనే. ఇటుపైన రాక్షసి వల్ల లోకానికి బాధ లేదు. ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండని. సుందరవతిగా మార్చబడిన ఆమె కూతురు మిమ్మల్నే ఆశ్రయించుకుని ఉంటుంది. ఆమె క్షేమం చూడండి. రెక్కల గుర్రం ఎక్కి మీ ముగ్గురు మీ రాజ్యం చేరుకుని సుఖంగా ఉండండి. ఇదిగో నా మాయాచక్రం తీసుకుని నే పోతున్నాను అంటూ దేవత అదృశ్యమైపోయింది. కథ సంపూర్ణం.